కదిలిస్తూ ఉంటే జర యాక్టివ్గా ఉంటారని సేవకులుగా మాకు మంచి అనుభవాలు అనమాట. హల్లెలూయా. ఇంకా మిగతా దైవజనులను బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. వారికి కూడా నా నిండు వందనాలు. దైవజనులు స్వరస్ పాస్టర్ గారిని బట్టి, పవన్ గారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నా. యెషయా ప్రవచన గ్రంథం నేను ఒక 10 నిమిషాలే మాట్లాడతాను, ఎక్కువ సమయం లేదు. ఇది మనం ఎక్కువసేపు వాక్యం చెప్పుకునే సమయం కాదు. మన ఆశీస్సులు పుట్టినటువంటి బిడ్డకు అనుగ్రహించాలి. యెషయా ప్రవచన గ్రంథము 45వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చదవన లేఖన పరిశుద్ధ భాగాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, లోకంలో మరి పిల్లలు పుట్టేటటువంటి ప్రక్రియ చాలా విలువైంది. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వివాహం అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పిల్లలు కాకపోతే ఆ కుటుంబానికి చాలా వేదన ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. లోకంలో అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు లేకుండా ఏ హాస్పిటల్ తిరగని హాస్పిటల్ అంటూ ఉండదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది, చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఇద్దరికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, అయినా పిల్లలు గారు ఎవరికి అర్థం కాదు. డాక్టర్లకు అర్థం కాదు, లోకంలో ఎవరికి అర్థం కాదు. ఆ కుటుంబం యొక్క వేదన మనం వర్ణించలేము. సో గర్భఫలం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా విలువైంది, చాలా సంతోషించేటటువంటి కార్యక్రమం. హల్లెలూయా. మరి అబ్రహాము జీవితంలో మనం గమనిస్తే చాలా అన్ని విషయాలు అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఏమి తక్కువ లేదు. దాసదాస్ జనములు ఉన్నారు, తనకు ప్రైవేట్ సైన్యం ఉంది, కానీ కడుపున ఒక తండ్రి అని పిలిచేటటువంటి, డాడీ అని పిలిచేటటువంటి పిల్లలు లేరు. సో కాబట్టి శారమ్మ ప్రార్థన చేసింది, ప్రభువా నేను చాలా మిక్కిలి సౌందర్యవంతురాలనే కానీ లోకంలో నాకు నింద ఉన్నది, పిల్లలు లేని దానిగా ఉన్నాను, గొడ్రాలుగా ఉన్నాను. నా ఆస్తికి కర్తగా ఈ ఆగర్కు పుట్టినటువంటి ఇస్మాయిలో లేకపోతే ఎలియాజరో ఎవరో ఒకరు అవుతారు, కానీ నా కడుపున రక్త సముద్రుడు ఎవరు లేరాయా అని దేవుని దగ్గర వెళ్ళి రోధించింది. లోకంలో ఎవరికి జరగదు. 90 సంవత్సరాల ముసలామె పిల్లలు అన్నదంటే ఆశ్చర్యపోతారు అందరు. అబ్రహాము 100 సంవత్సరాలు, శారమ్మ 90 సంవత్సరాలు. నా శరీరము మృతతుల్యము, నా భార్య గర్భము కూడా మృతతుల్యం. అప్పటికి స్త్రీ ధర్మం నిలిచిపోయింది, పిల్లలు అవ్వడం అసాధ్యము. రోమ 4వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, మృతతుల్యుడైనటువంటి నన్ను ఇక సాధ్యం కాదని స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీకి ఆ పురుషుణ్ణి దేవుడు దర్శించి ఒక ఆశ్చర్య కార్యం జరిగించి ఇప్పటికే అర్థం కాదు. పిల్లలు పుట్టాలంటే 30-35 సంవత్సరాల లోపే, 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటిందంటే స్త్రీకి ఋతుధర్మం అనేది నిలిచిపోతుంది కనుక పిల్లలు అవ్వడం అసాధ్యం అయిపోతుంది. ఇద్దరు చచ్చిన శవాలతో సమానం అన్నాడు అబ్రహాం. నేను మృతతుల్యులను, నా భార్య మృతతుల్యమైనటువంటిది. అయినా నీకు సమస్తము సాధ్యం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అబ్రహాము ఎంత గొప్ప విశ్వాస వీరుడు అంటే, దేవుడు ఎటువంటి వాడుగా అబ్రహాం చూసిండంటే, దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, మృతులను సజీవులుగా చేయు. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, ఖాళీ ఉంది. ఇక్కడ ఇసాకు కొడుకు పుట్టును కాకంటే పుడతాడు. దేవుని మాటకు అంత శక్తి. దేవుని యొక్క మాట పలికిందంటే సకల బ్రహ్మాండం లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన. హల్లెలూయా. విశ్వాసం అంటే అది, విశ్వాసానికి నిర్వచనం అది. అబ్రహాం అటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి 2 బిడ్డలు కూడా వివాహం జరిగిన తర్వాత వారు ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు ఒక కుమారుని అన్నారు. దేవుడు వారి గర్భఫలాన్ని అనుగ్రహించినాడు. చాలా సంతోషం. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల యొక్క పెంపకం విషయంలో తల్లి యొక్క పాత్ర చాలా ఉంటుందండి. ఆమె కన్సీవ్ అయిన దినం మొదలుకొని గమనిస్తే ఈ పక్కన మీద ఎక్కువసేపు పండుకోకూడదు, ఆ పక్కన మీద ఎక్కువసేపు పండుకోకూడదు, ఎల్లంకల్నే పండుకోవాలి. కడుపులో బిడ్డ పెరుగుతున్న కొద్ది జాగ్రత్తలు. ఎక్కువ బరువులు మోయకూడదు, ఎక్కువ దూర ప్రయాణం చేయకూడదు, బెడ్లు ఎక్కకూడదు, ఏది పెడతా తినకూడదు. 9 నెలలు కూడా ఎంత టార్చర్ ఉండదో తల్లికి. మనం ఒకటే స్టేట్గా పొద్దుదాకా తెల్లదాకా కూర్చొనిలేం, పండుకోలేం. కానీ ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి అమ్మాయి అట్లనే పండుకోవాలి. ఏ పక్క మీద పడితే నా బిడ్డ మీద ఏమన్నా వేడి పడుతుంది ఏమని. అంటే ప్రసవ వేదన అనేది చాలా విలువైంది.
అది నెల తప్పిన దినం మొదలుకొని పిల్లల్ని కని పెంచి వాడు పెద్ద చేసేంత వరకు కూడా ఇదంతా ప్రసవ వేదన కిందకి వస్తుంది. ఓన్లీ పిల్లల్ని కానీ ప్రక్రియ మాత్రమే కాదు. కన్సీవ్ అయింది మొదలుకొని ఆ వేవిళ్ళ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలుకొని వాడు పుట్టిన తర్వాత తెల్లందాకా నిద్రపోనివాడు. పిల్లలకు అలవాటు ఏంటంటే పొద్దుదాకా వండుకుంటారు, తెల్లదాకా మేలుకుంటారు. తెల్లందాకా 4-5 సార్లు వాడికి పాలు పట్టాల. వాడు ఎప్పుడు టైలెట్ చేస్తాడో ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. తెల్లందాకా మేలుకనే ఉండాలే పరిస్థితి వస్తుంది. అయితే తల్లి యొక్క పాత్ర చాలా విలువైంది. అందుకే లోకంలో తల్లి ప్రేమ కన్నా మించిన ప్రేమ ఎక్కడ లేదు. ఈరోజు చాలా మందికి తల్లిదండ్రుల ప్రేమలు అర్థమైతే లేదు. యవ్వనకాలానికి వచ్చేసరికి ఇష్టానుసారంగా బ్రతకడం అలవాటు అయిపోతున్నది. తల్లిదండ్రి మాట వినకుండా బ్రతకడము, తల్లిదండ్రి మాట వినకుండా ఇష్టానుసారంగా వివాహాలు చేసుకోవడము, ఇష్టానుసారంగా జీవితం కొనసాగించడం అలవాటు అయిపోయింది. రేపు వాడు పెళ్లి చేసుకున్న కొడుకును బిడ్డన కన్నా తర్వాత కొంచెం వారిని పెంచినప్పుడు మా తల్లి కూడా నన్ను ఎంత కష్టపడి ఇంత చిన్న ఉన్నప్పుడు నలుసుగా ఉన్నప్పుడు ఎంత నా గురించి కేర్ తీసుకొని పెంచిందనే విషయం వానికి అర్థమవుతుంది. తల్లి ప్రేమ చాలా గొప్పది. ఇక్కడ దేవుడు అన్నాడు ఏంటంటే తల్లి అయినా మరచునేమో. ఏంటంటే చిన్నపిల్లల కొన్నిసార్లు ఒకరోజు నేను నా భార్య ఇద్దరం ఇంటికానే ఉన్నాం. నా కొడుకు పెద్ద కొడుకు మేము ఆమె భాషలు తోముతుంది, నేను అటు బైబిల్ చదువుకుంటూ కూర్చున్నా. వాడు ఆడుకుంటుండు కదా అనుకున్నాం. వాడు ఆడుకుంటూ పోయి ఆయన భాషలు తోమి సబ్బు మొత్తం తినేసి మనం చెప్పలేము. ఒక రోజు నేనే స్నానం చేసుకుందామని చెప్పేసి ఆ కరెంట్లో ప్లగ్ పెట్టి బకెట్లో వేసినాను. అప్పుడే సడన్గా ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్నా, పిల్లాడు పోయి చక్కగా బకెట్లో చేతులేసి ఆడుకుంటుండు. ఇంకా అప్పటికి నేను బటన్ ఆన్ చేయలేదు, దేవుని కృపను బట్టి. ఆ ఫోన్ వచ్చి నాకు బటన్ ఆన్ చేయకుండా ఫోన్ కోసం వెళ్ళినా బటన్ ఆన్ చేయలే. ఎప్పుడు ఏం చేస్తారో ఎక్కడ పోతారో మనము అంటే ఎంత జాగ్రత్త పిల్లల పట్ల ఉంటుందంటే తల్లి మర్చిపోదు. తల్లి ఏ పని మీద ఉన్నా నా కొడుకు ఎట్టున్నాడో ఏం చేస్తున్నాడో. ఈరోజు కొంత మన తల్లి కొంచెం పిల్లలు పెద్దగానే వాళ్ళు గాలి గిడిచి పెడతారండి. వాడు 2-3 సంవత్సరాల నుంచి వారికి ఫోన్లు ఇచ్చేస్తా ఉన్నారు. ఏదేదో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు పిల్లలకు భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి. చిన్న మీరు హాస్పిటల్గా చూడండి, కొంతమంది పిల్లలకి ఇప్పుడే అది మైగ్రేన్ హెడ్ఏక్ వస్తుందంట. అసలు అది ఎప్పుడు రావాలి తెలుసా? మైగ్రేన్ హెడ్ఏక్ అంటే బాగా అప్పుల బాధలై, నొప్పుల బాధలై, కుటుంబ సమస్యలు, భర్త బాధలు, భార్య బాధలు, అన్ని టార్చర్లు భరించి నెత్తి ఎన్నికలు మొత్తం తెల్లగా అయిపోయినాక మైగ్రేన్ హెడ్ఏక్ రావాలి. అంటే ఇంచుమించు 45-50 సంవత్సరాలప్పుడు రావాల్సిన రోగము 6 ఏళ్ల పిల్లలకు వస్తుంది. మీరు యశోద హాస్పిటల్లో వెళ్ళి గమనించండి. చిన్న పిల్లలు హెడ్ఏక్తో సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఫోన్లు చూడడం వల్ల. 2-3 సంవత్సరాల పిల్లలకు కళ్ళద్దాలు వస్తున్నాయి. ఎందుకు? ఆ యొక్క రేడియేషన్ ప్రభావం వల్ల వారి కంటిలో ఉన్నటువంటి రెటీనా దెబ్బతింటుంది. లేత ప్రాయం పిల్లల్ని కనడం అనేది చాలా ఉన్నతమైనటువంటి ప్రక్రియ. వారిని పెంచడం అనేది అంతకన్నా ఉన్నతమైన ప్రక్రియ. వారిని ఎందుకు పెంచుతున్నాం? హన్న తన కుమారుని అన్నది కుమారుణ్ణి దేవుని మందిరంలో ప్రతిష్ఠించడానికి జాగ్రత్త కలిగి తీసుకెళ్ళింది. డిఎల్ మూడి భక్తుడు మరి ప్రపంచ దేశ 6 ఖండాలను సువార్త చేత గజ 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 మొత్తం భూకంపం వచ్చేది ఆయన వాక్యం చెప్తే. సునామీలాగా రక్షణ పొందేది అందరు కూడా. అంత గొప్ప దైవజనుడు డిఎల్ మూడి భక్తుడు. కానీ ఆయన రక్షణ ఆయనకు ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరై అంటే వాళ్ళ సొంత తల్లే. 6-5 సంవత్సరాల ప్రాయం. మనం 5 ఏళ్ళ పిల్లల మీద పట్టించుకుంటామా అండి? 5 ఏళ్ళ పిల్లలే వానికి ఇప్పుడు ఏం అనుకుంటాం. వాళ్ళకి అన్ని గమనిస్తూ ఉంటారు. 5 ఏళ్ళ పిల్లల్ని మనం చిన్నలేదు. వారికి ఏది చెప్తే అది వాడు అప్పుడే పట్టుకుంటాడు. ఇప్పుడు నాకు 2 పిల్లలు. మేము చర్చిలో సండే ఆరాధన రోజు ప్రభు వల్ల కార్యక్రమం జరిగిస్తూ ఉంటే ఇంటికి పోయిన తర్వాత మా బిడ్డలకు చపాతీలు చేసిస్తే వాళ్ళు కూడా ఆ చపాతీలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినా కానీ ఆ చపాతీలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసి తింటారు. అంటే తల్లిదండ్రులు వేడిని చేయుట కుమారులు చూస్తారో వాటినే కానీ తనంతట తనకు ఏమి చేయలేరు అంటాడు యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో. కాబట్టి మన పిల్లలకు మనమే మొదటి మాదిరి పురుషులం కావాలి. యు ఆర్ ద ఫస్ట్ స్కూల్ మాస్టర్. మీరు ఎక్కడో స్కూల్ వేసేసిన అయిపోయింది కదా అనుకోవద్దు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా కీలకమైనది. ఈరోజు మరి మధుర వారిని తమ్ముడిని ప్రేమించి దేవుడు చక్కని కుమారుడు ఇచ్చినాడంటే వారికి ఇప్పుడు బాధ్యత పెరిగింది. నా పిల్లగాని నేను మరలా దేవుని కొరకు పెంచినటువంటి బాధ్యత నా మీద ఉంది. వాడిని గాలికి పెంచని కాదు దేవుడు నాకు ఇచ్చింది. ఏదో పెరిగి పెద్ద చేసి మన బతుకుడు అనుకోని కాదు. వాడు ప్రయోజకుడు కావాలి, దేవునికి పనికొచ్చే పాత్ర కావాలి, నాకు పనికొచ్చే పాత్ర కావాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమము చాలా విలువైంది. ఇంతకాలము తల్లి ఒడిలో తల్లి రొమ్మున అనుకొని తల్లి చంకన ఉన్నటువంటి కుమారుడు కొంత తల్లి స్తన్యానికి కొంత దూరం
తొట్టెల్లో వేసేటటువంటి కార్యక్రమము జరుగుతున్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవా, ఇంతకాలపు కుమారుడు నా పక్కలో ఉన్నాడు, ఇప్పుడు ఇక నీ చేతిలో పెడుతున్నా. తొట్టెలు వేస్తున్నట్టు అర్థమైంది, కొంత ఎడబాటు, కొంత డిస్టెన్స్ పెరుగుతున్నది కుమారుడికి. మనకు డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఇప్పుడు పిల్లల్ని, ఇప్పుడు నాకు కుమారుడు ఉన్నాడు, వానికి ఎన్ని సంవత్సరాలు నేను స్నానం చేపిస్తా? 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా డాడీ నాకు స్నానం చేపి అంటాడా వాడు? 20 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను స్నానం చేయించగలుగుతానా? ఎప్పటికైనా వాడు చేసుకోవాల్సిందే. పిల్లలకు మనం పెంచే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఇప్పుడు నాకు వాడు దూరం అవుతున్నాడు తండ్రి, అన్ని విషయాలు నేను నా కొడుకుతో షేర్ చేసుకోలేను, అన్ని విషయాలు వాటితో మాట్లాడలేను. ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నా. వానికి నా భయం ఉండే దానికంటే ఎక్కువగా నీ భయం ఉండాలి. యేసుప్రభుల వారు ఎటువంటి దేవుడు అంటే, దేవుని బిడ్డలారా, అందరి దేవుళ్ళలాగా ఏదో అక్కడ గూట్లో పెడితే అక్కడనే కూర్చొని దేవుడు కాదు. లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారి యొక్క పరిస్థితి ఎట్లున్నదంటే, ఆ గూట్లో పెడితే గూట్లోనే కూర్చుంటారు, అడిగి పోయినప్పుడు ఆరాధించుకుంటే ఆనే మళ్ళీ వెనక రారు. కానీ యేసుప్రభు ఏమంటాడు? నువ్వు ఏటేటు వెళ్తే అటనే వస్తా, నువ్వు నడుచు మార్గములంతా నేను నీకు తోడుగా ఉండువాడను. యేసుప్రభుకు ఉన్నటువంటి పేరు ఏందండి? ఇమ్మానుయేల్ అంటే అర్థమైంది, గాడ్ ఈజ్ విత్ అస్. నువ్వు ఎక్కడ వెళ్ళినా అక్కడ ఉంటాడు. దేవుడు తోడుగా ఉండడం అనేది మనం చాలా సంతోషించే విషయమే, కానీ చాలా భయపడవలసిన విషయం కూడా. దేవా, నాకు తోడుగున్నావా? థ్యాంక్ యూ ప్రభు అంటున్నాం. నా పక్కలో ఉన్నావా? చాలా సంతోషం తండ్రి. మరి యేసయ్య పక్కలో ఉన్నావు, మనం ఎట్లా మాట్లాడుతున్నాం? యేసయ్య మన పక్కలో ఉండాలని కోరుకునే మన ఉద్దేశం ఏంటంటే, నాకు ఏ ఆపద రావద్దు, ఏ కష్టం రావద్దు, ఏ ప్రాణాపాయం రావద్దు అనే ఉద్దేశం మన తప్పితే, యేసయ్య నా పక్కలో ఉన్నాడు, నేను అబద్ధం ఆడకూడదు. యేసయ్య నా పక్కలో ఉన్నాడు, నేను రహస్య పాపం చేయకూడదు. యేసయ్య నా పక్కలో ఉన్నాడు, నేను సరస్వతులు మాట్లాడకూడదు. యేసయ్య నా పక్కలో ఉన్నాడు, నేను లేని వార్తను పుట్టించకూడదు. యేసయ్య నా పక్కలో ఉన్నాడు, నేను వేరే వారి కూడా చెడ్డగా మాట్లాడదు. బికాస్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ అస్. ఆయన అన్ని గమనిస్తాడు. నువ్వు చేసే మంచి పనులు చూస్తాడు, నువ్వు చేసే చెడ్డ పనులు చూస్తాడు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటాడు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతి వానికి దేవుడు లెక్క అడుగుతాడంట. అవి కొన్ని మంచి లక్షణాలు, కొన్ని ప్రార్థన చేస్తాం, అది కూడా చూస్తాడు. మనం చేసే పాపకార్యాలు కూడా చూస్తాడు. దేవుడు తోడుగా ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయము, అట్ ద సేమ్ టైం చాలా ప్రమాదకరమైన విషయం నువ్వు జాగ్రత్త లేకపోతే. దేవుని బిడ్డలకు అందుకే మన దేవుడు ఎటువంటి వాడంటే, బాల్యములో నువ్వు రక్షణ పొందినటువంటి దినాల్లో మొదటి దశలో నువ్వు బాల్యంలో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు తల్లి ఎంత జాగ్రత్త కలిగి తన బిడ్డను ఎత్తుకుంటుందో, కొంచెం ఏడిసిన వెంటనే పాలు పడుతుంది, కొంచెం పిల్లాడు కదిలిన తల్లి అప్పుడే మేలుకుంటుంది. అంతే జాగ్రత్తగా దేవుడు నీ పట్ల కొంతకాలం ఉంటాడు. రక్షణ పొందిన కొత్తలో దేవుని యొక్క ప్రొటెక్షన్ నీకు అట్లనే ఉంటుంది. అట్లే నీకు జీవితకాలం అంతా ఉండడం వల్ల ఆయన ఎప్పటికీ నా కొడుకు నేను జంగం మీద ఎత్తుకుంటానే కిందికి దించాలంటే వాడు నడక నేర్చుకోడు. వాడు నడక నేర్చుకోవాలంటే వాడికి ఏం చేయాలి? కింద ఎత్తే విడిచిపెట్టాలి. వాడు మెల్లగా ముఖాల మీద లేస్తాడు, మెల్లమెల్లకి లేచి నలగేస్తాడు, కింద పడతాడు లేస్తాడు. వాడు పడుతున్నా లేస్తున్నా తల్లి మాత్రం విడిచిపెడుతుంది. వాడు అట్లా పడి లేకపోతే నడక నేర్చుకోవడాన్ని. యేసు ప్రభుల వారు కూడా మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఏం చేస్తారంటే, చాలా ప్రేమిస్తాడు, నీకు కొంత దూరం పోయిన తర్వాత నేను వదిలిపెట్టేస్తాడు ఆయన. హోషేయ ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడో తెలుసా? ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడిపించు వాడను నేనే, వాడిని చెక్క పెట్టుకొని వాడను కూడా నేనే. అంటే చెయ్యి పట్టి ఎప్పుడు నడిపిస్తామండి పిల్లల్ని? వాడు 15 నెలలకు వచ్చిన తర్వాత చెయ్యి పట్టుకొని నడిపించాల్సిన అవసరం లేదు. అంటే చిన్నతనములో మెల్లమెల్లగా తక్కువ అడుగులు వేస్తున్న టైంలో చెయ్యి పట్టుకొని నడిపించు వారమై దేవుడు కూడా మనకట్లా నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా! ఎంత మంచి దేవుని మనం ఈరోజు కలిగి ఉన్నాం. లోకంలో దేవునిగా పిలువబడుతున్న వారికి ఎవరికి ఇటువంటి సాక్ష్యం లేదు, కానీ యేసయ్యకు ఉంది. యేసు ప్రభు అంటే మామూలు దేవుడు కాదు. ఆయన అంటాడు, నా అనుమతి లేకుండా నన్ను తలబట్టుకుని ఒక వెంటక కూడా లాడిపడడానికి అవకాశం లేదు. ఎవడని చెప్పారు ఆ మాట? దేవుని నమ్ముకున్నామంటే ఈరోజు మేము ఎడ్డులమై కాదు దేవుని నమ్ముకున్నది. ఆయన నిజమైన దేవుడు అయి ఉన్నాడు, నిత్యజీవమై ఉన్నాడు. ఏ దుష్టుని యొక్క దాడి మా దరిదాపులో కూడా రాని. మా చుట్టుముట్టు యేసుప్రభు రక్త కంచె ఉంటుంది. నేను స్వరాజ్ పాస్టర్ గారు కొన్ని వేల కిలోమీటర్ల పరిచయలు తిరిగినాం, కార్ల మీద తిరిగినాం, బండ్ల మీద తిరిగినాం. ఇంచుమించు 14 సంవత్సరాలు ఇద్దరం కలిసి సేవ చేస్తుంది. నడుచుకుంటూ తిరిగినాం. మా కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు చూసాము. మా కళ్ళ ముందే ప్రాణాలు పోయినాయి కొన్నిసార్లు. నేను నా కారు కొనకన్నా ముందు నా బైక్ ఉన్నప్పుడు బైక్ మీద 1,30,000 కిలోమీటర్లు తిరిగాను నేను పరిచర్యలో. ఇప్పుడు కారు కొని 2 సంవత్సరాలు అయింది, 80,000 కిలోమీటర్లు తిరిగిన.
ఇంకా ఫ్లైట్లలో తిరిగినాం, ట్రైన్లలో తిరిగినాం, ఎన్నో రాష్ట్రాలకు పోయినాం. అంటే ఈ ప్రమాదాల నుండి దేవుడు మాకేం చేస్తున్నాడు అన్నమాట, ఎప్పటికప్పుడు కూడా కాపాడుతున్నాడు. మా గొప్పతనం కాదు, ఎంతో జాగ్రత్తగా పోయినా కూడా అవతల పడవచ్చు, మనకు గుర్తొచ్చు. యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ అపాయం కూడా జరగదు. ఈరోజు బిడ్డలు ఇరువురు కూడా వాళ్ళ బాబు తొట్టెంలో వేస్తుంటే అర్థం ఏంటంటే యేసయ్య ఒళ్ళో వేస్తున్నాం. హల్లెలూయా, యేసయ్య ఒళ్ళో వేస్తున్నాం. దేవుడు బిడ్డలారా, యేసయ్య ఒళ్ళో వేసినప్పుడు ఆయన ఎత్తుకొని వాడై ఉన్నాడు, ఆయన చంక పెట్టుకొని వాడై ఉన్నాడు, ఆయన ముద్దు పెట్టుకొని వాడై ఉన్నాడు. ఇదే యెషయా గ్రంథం ఒక మాట చూడండి, నేను ప్రార్థన చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయములో ఒక మాట అంటాడు. యెషయా ప్రవచన గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనం. యాకోబు ఇంటి వారులారా, ఇజ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని, ఏమంటున్నాడండి, గర్భమున అని ఒక నలుసుగా ఉన్న దినం మొదలుకొని, ఎంతమందికి మరి కన్సీవ్ అయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. 2 నెలలకు 3 నెలలకు ఇట్లా అబార్షన్లు అయిపోయినటువంటి పరిస్థితులు. కొంతమందికి అంత బాగుంది, లాస్ట్కు 7 నెలల్లో టిప్పర్ స్కానింగ్ తీస్తారు. ఆ టిప్పర్ స్కానింగ్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే హార్ట్ బీట్ ఎట్లా ఉంది, కాలు చేతులు ఎట్లా ఉన్నాయి, కళ్ళు మొత్తం టోటల్ పరీక్షిస్తుంది అనమాట. టిప్పర్ స్కానింగ్ చాలా డీప్గా స్టడీ చేస్తూ ఉంటారు. 45 నిమిషాలు పడుతుంది ఆ స్కానింగ్. మొత్తం కాళ్ళు చేతులు, ఏళ్ళు మంచిగా ఉన్నాయి, గోర్లు ఉన్నాయి, మొత్తం శరీర భాగాలు అన్నీ కూడా కనబడేటటువంటి సమయం 7 నెలలకు. దేవుడు అంటున్నాడు, నువ్వు నలుసుగా ఉన్నప్పటి నుంచి ఏమంటాడు, గర్భమున పుట్టినది మొదలుకొని తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలు నేను చంక పెట్టుకున్నా. ప్రజలారా నేను చంక పెట్టుకున్న నాదు ప్రజలారా, ముదిమి వాచు వరకు నిన్ను, ముదిమి వాచు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, ఎత్తుకొను వాడను నేనే. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పూరాసి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆయన చేతిలో ఉంటే ఎప్పటి వరకు సేఫ్ తెలుసా? నువ్వు ముదిమి వచ్చు వరకు సేఫ్. హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత. ఈరోజు యేసయ్య చేతిలో మరి ఇరువురు బిడ్డలు కూడా వారి ప్రేమతో కన్నటువంటి బిడ్డను నాకంటే ఎక్కువగా తల్లి అనుకోవాలి. నేనే నా బిడ్డ కొరకు మొన్నటి దిన నేను గాంధీ హాస్పిటల్ పోయినండి. ఒక పిల్ల వంట చేస్తున్నప్పుడు వచ్చి ఆ వంట గదిలో ఆడుకుంటుంది. ఫ్రాక్ వేసుకుని ఆడుకుంటే ఆ ఫ్రాక్ పట్టుకొని శరీరం తలిగిపోయింది, ఈ పక్కంతా కాలిపోయింది. చిన్న పాప హాస్పిటల్లో, అయ్యా నా చర్మం వచ్చి నా బిడ్డకి. హల్లెలూయా, ఎంత ప్రేమ తల్లిని చెప్పండి. వర్ణించగలుగుతాడు ఎవడైనా లోకంలో తల్లి ప్రేమను? నాకు చర్మం లేకపోయినా పడలేదే నా బిడ్డకు చర్మం వేసి ట్రీట్మెంట్. ఇప్పుడు యేసు ప్రభుల వారైతే చర్మం కాదండి, తన యొక్క ప్రాణంని మన కొరకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా, ఆయనకి ఎంత కృతజ్ఞులమై ఉండాలి మనం. తల్లి కన్నా మిన్న అయిన ప్రేమ, తండ్రి కన్నా మిన్న అయిన ప్రేమ, యేసయ్య ప్రేమను వర్ణించగలుగుతామా? ధరణిలో నీని నమ్ము అది భూమి అందించ. ఈరోజు చాలా మందికి యేసయ్య ప్రేమ అర్థమైతలేదు. యేసు ప్రభు గురించి చెప్తే మాలమాది దేవుడు మాకెందుకు, మన దేశం బాబు. యేసయ్య నీకు రక్తం కాల్చింది, ఆయన నరకానికి వెళ్తున్న నిన్ను పరలోక రాజ పౌరుడిగా చేయడానికి ఆయన భూమి మీదకి నరవతారం ఎత్తి వచ్చినాడమ్మా. చెప్తున్నాం ప్రేమతో సువార్త. వాళ్ళ దేవుడు వాకు, మా దేవుడు మా అట్లా అనుకుంటామంటే రేపు చచ్చిపోయిన తర్వాత నరకంలో అగ్ని గంధకంలో ఉన్నప్పుడు కళ్ళు దర్శనం తర్వాత అర్థమవుతుంది. ఆ రోజు ఆ సేవకులు మొత్తుకున్నారు, రాత్రి భాగాలు మాకు సువార్త చెప్తున్నారు, వినకపోతే. ప్రతి పండుగలో మాకు చెప్పారు, ప్రతి ఒక్క పెళ్లిలో మాకు సువార్త చెప్పారు, వినకపోతే. ఈరోజు నరకంలో కాదు.